జై భీమ్. నా పేరు దాసర్ శ్యామ్, ఏఆర్డిఎఫ్ స్టేట్ సెక్రటరీ. ఇటీవల కాలంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలపై దాడులు ఎక్కువవుతున్నాయి. ఈ దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోప్చర్ల గ్రామం గాంధీ కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేయడం చాలా హేయమని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘటనపై పోలీసులు కూడాను తాత్సారకం చేస్తూ ఇప్పటి వరకు దోషుల్ని కనిపెట్టకపోవడం కూడా పోలీసుల వైఫల్యంగా మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా గతంలో ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పటికి కూడా అదే స్థానంలో ఇంకొక అంబేద్కర్ విగ్రహం పెట్టడం తప్ప ఇప్పటి వరకు ధ్వంసం చేసినటువంటి దోషులను పట్టుకోవడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఇంత డెవలప్మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికి కూడాను దోషులను పట్టుకోవడంలో పోలీసు వ్యవస్థ విఫలం చెందుతూనే ఉంటుంది. ఈ అంబేద్కర్ విగ్రహాల మీద ఏమైనా దాడులు చేసినా, చెప్పుల దండలు వేసినా ఆ దోషులను కఠినంగా శిక్షించాలి. అలాంటి దోషులు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కూడా రద్దు చేయాలి. దానికి ఒక చట్టబద్ధత తేవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెడుతూ ఆయన యొక్క జ్ఞానాన్ని అక్కడ ఉన్నటువంటి విదేశాల్లోనే పెంపొందింప చేస్తూ ఉంటే ఈ యొక్క భారతదేశంలో ఆయనకు అవమానం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరు కులాల వారీగా, మతాల వారీగా ఒక స్వేచ్ఛగా ఈ యొక్క సమాజంలో జీవిస్తూ ఉన్నారు. అందులో మరి ముఖ్యంగా ఈ యొక్క మనుధర్మశాస్త్రం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు, పెత్తందారి వ్యవస్థలు మహిళలకు స్వేచ్ఛనివ్వకుండా అడ్డుకొని వాళ్ళని అంటరానితనంగా మహిళలనే ఫస్ట్ ఈ యొక్క సమాజంలో చూడటం జరిగింది. అలాంటి మహిళలకు బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇతర రాజకీయాల్లో కానీ మహిళలకు ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ కేవలం ఎవరైనా ఇచ్చారంటే ఈ యొక్క భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇంతటి మహోన్నతమైనటువంటి, ఇంతటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తిని ఈ విగ్రహానికి ఈ రకమైనటువంటి అవమానం కేవలం ఈ యొక్క భారతదేశంలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడైతే తమిళనాడు రాష్ట్రంలో విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేస్తే ఆయన యొక్క తలను ధ్వంసం చేసినట్టుగా ఆ దోషిని తమిళనాడు ప్రభుత్వం పోలీసులు పట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గమైనటువంటి సామాన్య ప్రజలు అతను దోషి యొక్క తలను కూడా విచ్ఛిన్నం చేసినట్టుగానే ఎక్కడైనా సరే అలాంటివి జరిగితే దళిత సమాజం ఊరుకోదు. ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి అంబేద్కర్ గారి విగ్రహాలని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన యొక్క విగ్రహాలకి అగౌరవం జరిగిందంటే అది మన యొక్క కుటుంబంలో జరిగినట్టుగా భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం మీద జరుగుతున్నటువంటి దాడులపై స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే ఇప్పటి వరకు ద్వారకా తిరుమలలో కానీ, దోప్చర్ల గ్రామంలో కానీ అంబేద్కర్ విగ్రహాలు జరిగినటువంటి అవమానాలపై ఇప్పటి వరకు పోలీసులు దోషులను పట్టుకోవడం విఫలం చెందాయి. మేము తక్షణమే మీరు పోలీసులు స్పందించి ఒక పటిష్టమైనటువంటి ఒక టీంను పెట్టి ఆ దోషుల్ని పట్టుకొని శిక్షించకపోతే కనుక తీవ్రంగా దళిత సమాజం ఎదురు తిరుగుద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ యొక్క ప్రభుత్వం కానీ, ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాలు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.